మునుగోడు నియోజకవర్గం జేకే సారంలో ఎమ్మెల్యే ఈటెల విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ దుబ్బాకలో మమ్మల్ని గెలిపించినందుకు టీఆర్ఎస్ వారు బాధపడ్డారని, కేసీఆర్ అహంకారాన్ని బొందపెట్టడానికే ప్రజలు మమ్మల్ని గెలిపించారని అన్నారు. కేసీఆర్ పార్టీని తెలంగాణలో ఖతం చేస్తామని తెలిపారు. హుజూరాబాద్లో ముక్కుపచ్చలారని పిల్లలకు మందు అలవాటు చేశారని, ఇక్కడ కూడా అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు నేను అనేక వాటికి సాక్ష్యం. 2006లో కూడా గిట్లే కేసీఆర్ రాజీనామా అయితే కర్నూలు ఎన్నికలు వచ్చినాయి. మాకు ఎవరు లేరు, అక్కడ కార్యకర్తలు లేరు, బూత్ కమిటీలు లేవు, ఎవరు లేరు. నన్ను అడిగిన నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉంటే ఎట్లా నీకు బూత్ కమిటీలు లేకపోయా, నీ కార్యకర్తలు లేకపోయా, ఎట్లా ఓట్లు పడతాయని చెప్పి అడిగినారు. నేను అన్నా, రెండో స్టేట్మెంట్ ఇచ్చా. అరే నాకు ఎవరు లేని మాట నిజమేనయ్యా, నాకు బూత్ కమిటీలు లేవు, నాకు లీడర్ లేరు. కానీ పోలింగ్ బూతులలో చిట్టీలు రాసిచ్చే పంతులు మా పంతుల విషయం మర్చిపోకు. నా తెలంగాణ పంతులు ఇవాళ కేసీఆర్ ని బొంద పెట్టాలని చెప్పి ఆరాటపడుతున్నారు. వాళ్ళే రాసిస్తారు చిట్టీలు, మీకు వాళ్ళే కాపాడుకుంటూ దొంగ ఓట్లు పడకుండా. నా